హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనకు డేట్ వచ్చేసి 30. సో ఈరోజు మనమైతే మన బడా గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈరోజు అప్డేట్ ఏముంది, మొత్తం గణేష్ అయితే రెడీ అయిపోయాడు. సో మొత్తం డీటెయిల్ అయితే చూసుకుందాం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి. మొత్తం అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకైతే పైన పాముల వరకు అయితే మొత్తం అయిపోయింది. కళ్ళు కానీ పాముల కళ్ళు లోపల బాడీ అని మొత్తం అయితే అయిపోయింది. గణేష్ మహారాజ్ కూడా పైన ఇప్పుడు బాడీకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి నార్మల్ గోల్డ్ కలర్ వేసినట్టుంది, బట్ ఈడొచ్చేసి మనకి రియల్ గోల్డ్ దగ్గర అనిపిస్తుంది. సో ఆ ఫినిషింగ్ అయితే పైన అయిపోయింది. సో శివునికి అయితే కిరీటం ఉండదు కాబట్టి మన మొత్తం ఆయనకి హెయిర్ కలర్ అదంతా అయిపోయింది. పైన అమ్మవార్లకి, విష్ణుమూర్తికి, మన అక్కడ బ్రహ్మదేవునికి అందరికైతే అయిపోయింది. సో కింద ఇంకా మనకి కళ్ళ వర్క్ ఉంది, ఇంకా ఇక్కడ వచ్చేసి మన గోల్డ్ వర్క్ ఉంది, ఇంకా లడ్డు ఇప్పుడు దాకా లడ్డు అయితే అవుతున్నాయి కదా. సో ఇక్కడ కావాల్సిన మన చేతులకైతే గోల్డ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. అంటే గోల్డ్ కలర్ అయితే వేసుకోరు. సో ఇంకా మనకి గోల్డ్ ఫినిషింగ్ ఇంకా రావాలి. సో ఇటు చేతులకు కూడా సేమ్. ఇంకా మనకి మధ్యలో చేతికి అయితే మనకు ఒక ఓం అనేది అయితే వస్తాయి కదా ఆశీర్వాదం చేతికి. సో ఇక్కడ నడుము గొలుసు అని, ఇక్కడ కడుపు దగ్గర మొత్తం మెడల ఆభరణాలకి గోల్డ్ కలర్ అయితే వేసారు. ఇంకా గోల్డ్ మొత్తం అది ఫినిషింగ్ అయితే కాలేదు, రియల్ గోల్డ్ అయితే. సో నడుముకైతే మనకి ఏమంటారు షాల్ లెక్క ఉంటుంది కదా, అదైతే అయిపోయింది. సో రెడ్ పంచ, సో చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ రెడ్ పంచ, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత తీసారు. సో ఇదైతే మనకి ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్న అప్డేట్ అయితే ఇది. సో రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ రావుకేతువులది కూడా మొత్తము బాడీ కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి రావుకేతువుల దాంట్లో బ్లూ కలర్ కండువా, మన కిరీటంకి ఆభరణాలకి అయితే గోల్డ్ కలర్ వేసేసారు. అంటే గోల్డ్ కలర్ అయితే వేసారు. దాని తర్వాత మళ్ళీ మనకు పైన ఉన్నట్టు ఆ కిరీటంకి ఎట్లా వచ్చిందో అట్లా మళ్ళీ ఫినిషింగ్ ఇస్తారు. కండువల కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనకి చెప్పినట్టు పక్కనున్న మనకి దానికి ఎట్లయితే బ్లూ కలర్ వచ్చిందో, సో దీనికి కూడా అట్లనే బ్లూ కలర్ వస్తుంది. సో మొత్తం మనకైతే కండువలు అయితే బ్లూ ఉంటాయి. మన విఘ్నేశ్వరు కూడా కండువ అయితే బ్లూనే ఉంటాయి. వెనకాల మీకు గద కూడా అయితే అయిపోయింది. గద కూడా మొత్తం కలర్ వేసి పెట్టారు, గోల్డ్ కలర్. గణేషుని కూడా కండువ అయితే బ్లూయే. సో మన కింద ఉన్న రావుకేతులకు కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి అయితే స్టార్ట్ అయ్యింది. మొత్తం అయితే ఇదైతే వర్క్ అయితే మనకి మొత్తం అయితే ఇది మనకి నడుము దగ్గర కూడా మనకి వస్తుంది కదా కండువ, అదైతే మనకి ఎల్లో కలర్ కండువ, రెడ్ పంచ. ఇంకా బాడీకి అయితే ఇంకా మనకి ఇంకో 3 to 4 days అయితే గణేశుడు అయితే మొత్తానికి అయితే మొత్తం రెడీ అయిపోతాడు గణేశుడు. సో ఇక్కడైతే ఇది ట్రాఫిక్ టైం కాబట్టి చూడరు మొత్తం క్రౌడ్ ఎట్లుంది. మనకి శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది. మనకి శివునికి కూడా పైన గంగాదేవి ఇట్లా గంగామాత ఇట్లా వాటర్ పడుతున్నట్టుంది. ఇంకా మనకి చంద్రుడు కూడా వచ్చిండు. సో కళ్ళలో ఎంత డీటెయిలింగ్ బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఇచ్చారు. సో శివునికి వచ్చేసి బాడీ కలర్ బ్లూ ఇవ్వలే, కొంచెం వైలెట్ కలర్ టైప్ ఇచ్చారు, బ్లూ మన పర్పుల్ కలర్ టైప్. మన చేతుల మెహందీ కానీ మెడల నాగుంపం చుట్టుకొని వచ్చింది. సో మెడల రుద్రాక్షలు, మనకి ఇంకా మెడల కండువ వచ్చేసి పట్టు కండువ ఎట్లా ఉంటుందో అట్లాంటి డీటెయిలింగ్ ఇచ్చారు కింద కూడా బార్డర్స్. సో మన కింద అయితే ఇంకా పెయింటింగ్స్ అయితే మన వాళ్ళు కొంచెం డీటెయిల్సింగ్ ఉంటే వేస్తారు. సో నెయిల్ పాలిష్ ఇంకా నెయిల్స్ ఉంటాయి కదా, దానికి కూడా నెయిల్ పాలిష్ టైప్ వేసారు. ఇక్కడ మనకి పార్వతీదేవి వాళ్ళ తండ్రి, ఇక్కడ నారద మహర్షి, బ్రహ్మదేవుడు, మధ్యలో వచ్చేసి మనకి విష్ణుమూర్తి ఉండు. ఇక్కడ మనకి అమ్మవారు పార్వతీమాత. సో అమ్మవారిది కూడా మొత్తం వర్క్ అయితే అయిపోయింది. కాళ్ళకి మన మెట్టెలు, పట్టీలు, చీర, చేతిలో పూలదండ, మెడల ఆభరణాలు అంతా అయిపోయింది. వెనకాల ఉన్నదైతే మనకి లక్ష్మీమాత ఇంకా సరస్వతీదేవి. ఇక్కడ మన అమ్మవారి కిరీటం కానీ, మధ్యలో అయితే మనకి శ్రీ మహావిష్ణువు ఉండు. సో పైన కూడా మనకి రేకులు ఉంటాయి కదా, రేకులు కనిపించకుండా పైన కూడా మనకి బట్ట అయితే కొట్టేసారు. మొత్తం బట్ట వరకు వేసారు. ఇక్కడ సైడ్ మొత్తం చూసుకోవచ్చు. ఇంకా పైన మనకి చిన్న డీటెయిలింగ్ ఉంటే మొత్తం భయవాళ్ళు చేసేస్తారు అన్న వాళ్ళు. మొత్తం ఇంకా 2-3 daysలో అయితే మొత్తం అయిపోతాయి. కానీ మనకి ప్రజలు అందరికైతే దర్శనం అయితే ఇస్తాడు. సో ఇక్కడైతే మనకి బాలరామునికి అయితే మనకి ఎట్లుందంటే బ్లాక్ కలర్ వేస్తలేరు, ఒక చాక్లెటీ కలర్ టైప్ అయితే ఇస్తారు. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదైతే మనకి గణేష్ దగ్గర నుంచి మొత్తం అప్డేట్ అయితే మొత్తం పైన చూసుకోవచ్చు. ఇంకా చాలా వర్క్ నడుస్తుంది. ఇది మనకి ఇంకా మన శ్రీ మహావిష్ణు ఇంకా లక్ష్మీమాత
కళ్యాణ మండపంలో ఇది ఉన్నాం మనం ఇప్పుడైతే. సో ఇక్కడ ఏముందంటే మొత్తం అయితే అయిపోయింది. మనకు పైన స్టోన్స్ ఉన్నాయి కదా అమ్మవారికి, మన పార్వతీదేవికి ఎట్లా వచ్చినాయి అట్లా స్టోన్స్కి అయితే మనకి కలర్స్ వేస్తారు ఆ రాళ్ళకి, ఆ స్టోన్స్కి. అంటే ఇట్లా మంచిగా ఇట్లా రియాలిటీగా అనిపించడానికి మొత్తం అయితే అయిపోయింది. మన విష్ణుమూర్తి మధ్యలో ఆకాశరాజు, ఇక్కడ మనకి లక్ష్మీమాత, వెనకాల కూడా అయిపోయింది మొత్తం డిజైనింగ్ పెయింటింగ్ మొత్తం. ఇక్కడ మనకి శివుడు, బ్రహ్మదేవుడు, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా అమ్మవార్లు ఉన్నాయి కానీ కనిపిస్తలే కట్టెలు గిట్టలు కట్టించినందుకు. సో మొత్తం అయితే ఇది సందీప్ బ్రో కూడా ఉండి మనం కూడా కూర్చొని ఉండు సందీప్ బ్రో. ఇంకా డీటెయిలింగ్ వర్క్స్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. ఇంకా అమ్మవారిది ఈరోజు అయితే ఇక్కడ మన శ్రీ మహావిష్ణు కళ్యాణ మండపం, ఇంకా శివపార్వతుల కళ్యాణ మండపంలో అయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కొంచెం చిన్న ఏమైనా ఉంటే వేసేస్తారు. గణేశుడు కూడా మనకి ఇంకొక ఆల్మోస్ట్ 3 to 4 డేస్లో అయితే మొత్తం గణేశుడు కూడా అయిపోతాడు. చూసుకోవచ్చు మీరు గణేశునికి. అక్కడ మనకి లడ్డూకి కలర్ వేస్తారు. సో మన నిజమైన లడ్డు ఉండదు కదా చేట్ల. సో ఆ లడ్డూకి అయితే మనకి కలర్ అయితే నడుస్తుంది. ఇంకా పెయింటింగ్ వరకు ఇంకా చాలా ఇంకోసారి కూడా వేస్తారు మనకి రియాలిటీగా అని. సో మొత్తం స్కూల్స్ కాలేజీలు వదిలే టైం కాబట్టి మొత్తం పోరోళ్ళు పిల్లలు మొత్తం మన యూత్ మొత్తం అయితే ఫోటోలు తీసుకొని దానికి చాలా ట్రాఫిక్ నిండిపోతుంటుంది. మనకైతే ఇదైతే మొత్తం ఇక్కడ నుంచి అప్డేట్. సో అమ్మవారికి అయితే ఇంకా పెయింటింగ్ వరకు అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు దాకా మనం ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే శివునికి కూడా నడమకి పులితోలు అయితే ఇట్లా వచ్చింది కదా. సో అది టైగర్ ఫేస్ కూడా రియల్గా మంచిగా కనిపించేటట్టు మంచిగా చేసారు. ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు మనకి లక్ష్మీదేవికి కిరీటంకి పెయింటింగ్ నడుస్తున్నాయి కదా. అది ఏంటంటే మన విష్ణుమూర్తికి ఇంకా లక్ష్మీమాతకి ఎట్లయితే రియాలిటీగా కనిపించడానికి ఆ స్టోన్స్ మొత్తం ఎట్లున్నాయో కలరింగ్. సో ఆ కలరింగ్ అయితే వేస్తారు. ఇక కింద కూడా మనకైతే మొత్తం బ్లాక్ కలర్ సంథింగ్ అయితే వేస్తారు. సో ఇక్కడ కూడా మొత్తం నడుస్తుంది మెల్లమెల్ల చూసుకుంటా. సో వెనకాల కూడా గద కూడా మొత్తం అయిపోయింది. సో ఇదైతే అప్డేట్ మనకి హైదరాబాద్ గణేష్ దగ్గర నుంచి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.